43వ కీర్తన 10-11 వచనాలు మనం చూస్తే, 12వ వచనం వరకు మనం చూస్తే దావీదు రచించిన కీర్తనగా మనం చూస్తున్నాము. నీవే నా దేవుడు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పించు. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశం నన్ను నడిపించిన దాకా. యెహోవా, నీ నామమును బట్టి నన్ను బ్రతికింపుము. నీ నీతిని బట్టి నా ప్రాణము శ్రమ నుండి తప్పింపుము. నేను నీ సేవకుడను, నీ కృపను బట్టి నా శత్రువులను సంహరింపుము. నా ప్రాణం బాధింపు వారిని నశింపచేయము. ఒక మాట ప్రార్థన చేస్తున్నాం. మహోన్నతుడైన మా పరలోక తండ్రి, మీ మాటలో ఉన్న సత్యం మా జీవితాన్ని తాకలాగా సహాయం చేయమని, మీ అద్భుత కార్యాలను ఒకటి జరిగించి మీ దీవెనని కృప ఆశీర్వాదం దయచేయమని మీకే స్తుతులు స్తోత్రములు సమస్త మహిమ ఘనత నామానికి చెల్లిస్తూ శిశువు చాటు మెరుగుపరుచున్నాయి. నాతో మీరు మాట్లాడాలని, మీ నామాన్ని ఘనపరుచుకోమని మీకే స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చదువుకున్న 143వ కీర్తన దావీదు భక్తుడు రచించాడు. దావీదు భక్తుడు ఈ కీర్తనలోని విషయం ఏంటంటే, ఆయన వ్యక్తిగత జీవితంలో దేవుని మీద తనకున్న ప్రగాఢమైన విశ్వాసమును, అలాగే కొంతమంది పండితులు ఏమంటున్నారంటే విశ్వాసంతో పాటు దేవుని యొక్క వాగ్దానాన్ని ఎత్తి పట్టుకొని దేవుడే నాకు సహాయం చేయగలడు అనేటువంటి గొప్ప నిరీక్షణ జ్ఞాపకం చేస్తున్న కీర్తనగా ఈ కీర్తనను మనం గమనించవచ్చు. కారణం ఏంటంటే, తాను శత్రువు చేత తరమబడుతున్నప్పుడు ఎంత శోభను అనుభవించాడో, ఎంత శ్రమను అనుభవించాడో, ఎంతగా కృంగిపోయాడో ఈ కీర్తనలో జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే నేను ఆ విషయాలన్నీ జ్ఞాపకం చేయట్లేదు, కానీ 10వ వచనంలో అంటున్నాడు, నీవే నా దేవుడు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించును గాక. దేవుని యొక్క చిత్తమును ఎరగాలి అంటే ఒకటి ఆయన ఏమంటున్నాడు అంటే, నీ దయగల ఆత్మ లేతే కృపగల ఆత్మ, మా మీద కనికరం చూపే ఆత్మ మా మీద ఉంచి సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించును. సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించును. దావీదు భక్తునికి అంటే నేను కీర్తనలోని విషయాలకి పరిపూర్ణంగా వచ్చేస్తున్నా. నేను ఉపోద్ఘాతం చెప్పట్లేదు, ఈ కీర్తనలో చాలా ఉంది చెప్పడానికి. ఈ 10వ వచనంలో మనకు జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే, ఆత్మ అంట, దయగల ఆత్మ అంట సమభూమి గల ప్రదేశం ముందు నన్ను నడిపించును గాక. సమభూమి గల ప్రదేశము, ఈ సమభూమి గల ప్రదేశాన్ని లేదా ఈ సమభూమి గలటువంటి ఈ మాటను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, దైవికమైన నీతిని నిండి ఉన్న ప్రదేశంగా, స్థలముగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. దేవుని ఆత్మ ఎక్కడ నడిపించాలి అంటున్నాడు అంటే, అయ్యా నీ సన్నిధిలో సమభూమి గల ప్రదేశం అందు నన్ను నడిపించును గాక. సమభూమి గల ప్రదేశము, నీ సన్నిధిలో ఆ సమభూమి గల ప్రదేశంలో పక్షపాతం లేదు. ఎవరిని చూచి నువ్వు ఒకరిని చూచి ఒకరిని చూడకుండా ఉండేవాడు కాదు. ఒక తరానికి ఇంకొక తరానికి, లేదా ధనవంతుల్ని పేదవారిని అని ఎవరిని పక్షపాతం చూపేవాడు కాదు. అలాగే నీవు ఈ భూమి మీద మానవులందరినీ కొరకు ఒక స్థలాన్ని ఏర్పరిచావు. నీ కుమారుడి ద్వారా కలిగిన నిత్య జీవపు యేసయ్య శిలువ రక్తపు నీడ. అందుకే దీన్ని ఏమంటున్నాడు అంటే సమభూమి గల ప్రదేశము. అంటే యేసయ్య ఈ భూమి మీద ఎప్పుడైతే, కీర్తనకారుడు చాలా మంచి ధ్యానం, ఇది అద్భుతమైన ధ్యానాలు దైవజనుడు రాశాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే, ఏ మానవుడైతే ఈ భూమి మీద శాపములు తెచ్చాడో, ఏ మానవుడైతే భూమి మీద ముళ్ళ పొదలు మొలుచున్నట్లు శాపములు తీసుకొచ్చాడో, అదే మానవుని రూపంలో వచ్చి మొదటి మానవుడైన ఆదాము ద్వారా కలిగిన శాపమును, మొదటి మానవుడైన ఆదాము ద్వారా కలిగినటువంటి పాపమును, మరణమును, బంధకములను, ప్రతి విధమైనటువంటి శాపగ్రస్తమైన పరిస్థితిని యేసుక్రీస్తు ద్వారా తీసివేసి మనకి ఆ స్థలాన్ని సమభూమి గల ప్రదేశముగా
చేశాడు. పైన అంటాడు కీర్తనలో 2వ వచనం, నీ సేవకునితో వ్యాజ్యం ఆడకము, సజీవుల్లో ఒకడు నీ సన్నిధిలో నీతిమంతుడిగా ఎంచబడడు. సజీవులలో ఒకడు. ఆ స్థలం ఎటువంటిదంటే సజీవమైనది, దయగల నీ ఆత్మ నడిపించు స్థలము, నీవు నివసించు స్థలము, నీతో సహవాసం చేయడానికి అది దైవీకమైనటువంటి ఆధ్యాత్మికమైన ఆ దీవెనతో కూడినటువంటి స్థలము. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈయన పదజాలు లేదా ఈయన ధ్యానము, ఈయన అంతరంగికమైన దేవునితో తనకు ఉన్నటువంటి సహవాసం ఎటువంటిదంటే చాలా గొప్పది. దావీదు భక్తుడు యేసుక్రీస్తు ప్రభువుని కళ్ళారా చూసి ప్రతి కీర్తనలో ఆయన స్పర్శను ఎరిగిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. ఇక్కడ ఏమంటున్నాడు? దయగల నీ ఆత్మ సమభూమిగల ప్రదేశమందును నడిపించును గాక. ఎప్పుడంటే దేవుని చిత్త ప్రకారం నడుచుకోవడానికి, దేవుని చిత్తం ఎరగడానికి ఏం కావాలి? నాకు నీ ఆత్మతో నన్ను దయతో జ్ఞాపకం చేసుకో. నీ కుమారుని దగ్గరికి తీసుకెళ్లి నీ కుమారుని పాదం దగ్గర నిలబెడితే నన్ను శుద్ధి చేసి నా జీవితానికి అర్థం కలిగించగలిగిన వాడు నీ కుమారుడు. నీ కుమారుడి ద్వారా నాకు కలిగినటువంటి ఆ ప్రత్యక్షత, లేదా నీ కుమారుడి ద్వారా కలిగినటువంటి అద్భుతమైన దీవెన నీ ఆత్మ చేత ఆ స్థలంలో నన్ను నిలబెట్టి నీ కుమారుడి వైపు చూసినప్పుడు, నీ కుమారుడి ద్వారా ఈ భూమికి రక్తము చిందించబడి ఏ మానవుడైతే శాపమును తెచ్చాడో, ఏ మానవుడైతే ఈ భూమిలో ఉగ్రతను తెచ్చాడో, మరణం తెచ్చాడో, యేసు క్రీస్తు ద్వారా కలిగిన నిత్య జీవాన్ని, ఆశీర్వాదాన్ని, నిత్య జీవపు సమానమైన ఆశీర్వాదాన్ని విడుదల చేసిన యేసు క్రీస్తు యొక్క శిలువ రక్తపు నీడలో నన్ను నిలబెట్టాయా అని కోరుకుంటున్నాడు. దాన్ని ఆయన పదజాలలో లేకపోతే ఆయన యొక్క వ్యక్తిగతమైనటువంటి విషయాల్లో జ్ఞాపకం చేస్తూ సమభూమి గల ప్రదేశము. ఈ మాట నన్ను ఆకర్షించింది, ఈ మాట నన్ను పట్టుకుంది. యేసయ్యతో తనకున్న సహవాసమును గురించి జ్ఞాపకం చేస్తున్నాడు, యేసయ్యతో తనకున్న సంబంధాన్ని గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ కీర్తన మొత్తం మీరు చూడండి, పైన మొత్తం 1వ వచనం నుండి 10వ వచనం వరకు మీరు చూస్తే, నేను తరమబడుతున్నా, నేను శ్రమలో ఉన్నా, నేను బాధలో ఉన్నా, ఇంత బాధలో ఉండి ఏం జ్ఞాపకం చేస్తున్నాడు? నీ చిత్తానుసారంగా ప్రవర్తించడానికి నాకు బుద్ధి దయచే అనట్లే, నీ చిత్తానుసారంగా నేను ప్రవర్తించడానికి నాకు ఉండు అనట్లే. నీ ఆత్మ చేత, నీ దయగల ఆత్మ చేత నీ కుమారుడి దగ్గరికి, నీ కుమారుడి యొక్క శిలువ యొద్దకు నన్ను తీసుకుని వెళ్తే క్షమించడం ఎలాగో నేను నేర్చుకుంటాను కదా అయ్యా. శత్రువు పట్ల నేను ఎలాగ ప్రవర్తించాలో, లేదా ప్రజలను ఎలాగ దేవుని రాజ్య వారసులుగా చేయాలో నాకు నువ్వు జ్ఞాపకం చేయి. దావీదు భక్తుల జీవితంలో ఏ రోజు సౌలుని శత్రువుగా చూసిన అనుభవం ఒక్క పోషణ, ఒక్క మరుగుడు కూడా లేదు, ఎక్కడ కూడా లేదు. దేశించినట్లు కానీ, తెచ్చినట్లు కానీ, రికార్డెడ్ గా ఎక్కడా లేదు. దూషించినట్లు కూడా లేదు. నా ఏలినవాడా అని సౌలా అని అన్నాడు. ఏలినవాడా అంటే నా పరిపాలకుడా, లేదా నాకు రాజు అయిన సౌలా. చూడండి, పదజాలంలో కూడా దోషం లేదు. ఎందుకు లేదు అంటే యేసు క్రీస్తు ప్రభువు యొక్క శిలువ నీడ యొక్క అద్భుతమైనటువంటి స్పర్శ ఎదిగిన వ్యక్తిగా మనం ఈ మాటలో మనం చూస్తున్నాం. సమభూమి గల ప్రదేశం. సమభూమి గల ప్రదేశం ఏది అంటే యేసయ్య ఈ భూమి మీద రక్తము కార్చి మొదటి మానవుడైన ఆదాము యొక్క పాపమును పరిహరించి శాపమును తీసివేసి అద్భుతమైన దీవెనలతో నింపదగిన యేసు క్రీస్తు యొక్క శిలువ దగ్గర నిలబెడితే, నేను మరలా ఆయన వైపు చూచి నీ ఆత్మ చేత దయలోనికి నేను ప్రవేశించి, ఇక్కడ ఏమన్నట్టు ఉండి, యెహోవా నీ నామం బట్టి నన్ను బ్రతికించు ప్రభువా, బ్రతికించు ప్రభువా. నీ నామమును బట్టి నన్ను బ్రతికించు. ఏ నామమును బట్టి? యెహోవా నామమును బట్టి కాదు, యేసుక్రీస్తు ప్రభువు యొక్క నామమును బట్టి నన్ను బ్రతికించాయా అని విన్నవించుకుంటున్నాడు. ఎవరిని బట్టి? దయగల నీ ఆత్మను తీసుకెళ్లి నీ కుమారుడి దగ్గర నిలబెట్టాలి. నీ కుమారుడి రక్తం నా మీద ప్రోక్షించబడాలి. ప్రోక్షించబడిన తర్వాత నేను బ్రతకాలి. ఇది ప్రవచనానుసారమైన మాట. హెస్కేలు గ్రంథము 47వ అధ్యాయం 1వ వచనం నుంచి 9వ వచనం వరకు మనం చూస్తే, దేవుని మందిరంలో నుంచి జీవజలములు బయటకు వస్తున్నాయి, ఆ ద్వారముల నుంచి బయటకు వస్తున్నాయి అని ప్రవచనాన్ని జ్ఞాపకం చేశాడు. దేవుని మందిరంలో నుండి ఆ జీవజలములు లేక నది మంచి నీరు వస్తున్నప్పుడు చనిపోయిన ప్రతిదీ బ్రతికే అని ప్రవచనాన్ని చెప్పాడు. ఇది ఎక్కడి ప్రవచనం? ఎందుకు ఈ ప్రవచనం అంటే యేసు క్రీస్తు వారు బ్రతికి జీవిస్తున్నప్పుడు ఆ మందిరాన్ని పడగొట్టండి. యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఆ మందిరాన్ని పడగొట్టండి, నేను మరలా కడతాను 3 రోజులు అంటే, నీ వయసు ఎంత, నువ్వెంత, 40 సంవత్సరాలు కట్టే మా పితరులు అంటే
ఆయన చనిపోయిన తర్వాత శిష్యులు అనుకున్నారంట, తిరిగి లేచిన తర్వాత అనుకున్నారంట, ఈయన ఇందుకొరకే ఈ మాట అన్నాడేమో. ఏది? ఆధ్యాత్మికమైన మందిరాన్ని కట్టడానికి వచ్చిన యేసయ్యని జ్ఞాపకం చేసుకున్నారు శిష్యులు. చూడండి, యోహాను సువార్త 2వ అధ్యాయంలో శిష్యులు అన్న మాట, నా మాట కాదు, శిష్యులు అన్న మాట ఏంటంటే, ఆయన మృతుల నుండి లేచిన తర్వాత ఈ మాటలు చెప్పుకొని శిష్యులు జ్ఞాపకం చేసుకొని లేఖనములు యేసు చెప్పినట్టు నమ్మిరి. ఏంటి? యేసయ్య 3 దినములో తన దేహమును తిరిగి లేపుతానని, ఈ ఆధ్యాత్మికమైన మందిరాన్ని కట్టగలిగిన కెపాసిటీ యేసుక్రీస్తు వారికి ఉంది. యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వస్తే నువ్వు బ్రతుకుతావు. యేసుక్రీస్తు వారిని నమ్మితే, యేసుక్రీస్తు వారి యొక్క నామం అంగీకరిస్తే నువ్వు బ్రతుకుతావు. యేసుక్రీస్తు వారి యొక్క నామం మీద విశ్వాసం ఉంచి నీ జీవితాన్ని గడపడానికి ఇష్టపడితే నువ్వు బ్రతుకుతావు. ఇది ఆయన యొక్క వ్యాఖ్యానం. నన్ను శత్రువు తరుగుతున్నారు, నేను మృతుల వైపు చూడట్లే, భక్తిహీనుల వైపు చూడట్లే, నన్ను నశింప చేసేటువంటి మనుషుల వైపు నేను చూడట్లేదు, నా దేవుని వైపు చూస్తున్నాను. నేను వాక్యం ద్వారా యేసుక్రీస్తు ప్రభువు యొక్క శిలువ యొద్దకు చేరినప్పుడు ఆయన కూడా శత్రువులు ఉన్నారు, ఆయన కూడా సంహరించాలని చూస్తున్నారు, ఆయన కూడా చంపడానికి ఇష్టపడుతున్నారు. అదే సమయంలో ఆయన చేసిన విజ్ఞాపన దేవునితో తనకున్న కనెక్షన్ ని జ్ఞాపకం చేసుకున్నాడు. నన్ను బ్రతికించగలవయ్యా నీ కుమారుని ద్వారా, అన్ని నామముల కంటే, ఎఫెసీ పత్రిక అపోస్తలుడైన పౌలు ఏమంటాడు? అన్ని నామముల కంటే యేసు నామము హెచ్చించబడింది. ఈ భూమి మీద నామాలు ఉన్నాయి, పేర్లు ఉన్నాయి, కానీ హెచ్చించబడినది యేసు క్రీస్తు ప్రభువు యొక్క నామం. ఎందుకు? ఈ భూమి మీద పాపమును, శాపమును, ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్తమైనటువంటి ముళ్ళ పొదలను సంహరించి ఆశీర్వాదాన్ని తీసుకొచ్చిన యేసయ్య ఆ స్థలమును గురించి ఈయన అంటాడు, సమభూమి గల ప్రదేశము. సమభూమి గల ప్రదేశం. ఏ తరానికైనా, ఏ వ్యక్తికైనా రంగుల గురించి జ్ఞాపకం చేయాలి, తరాల గురించి జ్ఞాపకం చేయాలి. పాత నిబంధనలో, కొత్త నిబంధనలో జరగబోతున్న కాలం ప్రతి వ్యక్తికి ఇది సమభూమి. ఎవరైతే ఆయన దగ్గరికి వచ్చి నన్ను బ్రతికించయ్యా, ఈ రక్తంలో కడిగి శుద్ధీకరించు, నీవు తప్ప నాకు ఎవరున్నారు, మందిరం కంటే గొప్పవాడు, విశ్రాంతి దినముల కంటే గొప్పవాడు, విశ్రాంతి దినములకు పరిపాలకుడైన యేసుక్రీస్తు అన్నాడు, నీ అంతకు నేను వచ్చి నేను బ్రతుకుతాను కదయ్యా, నీ నామము తప్ప నన్ను బ్రతికించగలిగింది ఈ భూమి ఏది? ఎవరిచ్చారు? ఈరోజు యేసు నామములో ప్రార్థించే అర్హత ఎవరిచ్చారు? ఆ రోజుల్లో యెహోవాను ఉచ్చరించడానికి ప్రజలు భయపడేవారు, యాజకులు భయపడేవారు. ప్రజలు కాదండి, గుర్తుపెట్టుకోండి, యాజకులు భయపడాలి. ఎందుకంటే యెహోవా అని అనడంలో ఉన్నవాడు అనడం, యెహోవా అని అన్నాడు అంటే ఆ వ్యక్తులు ఏదైనా దోషం ఉంటే అక్కడే అతి పరిశుద్ధతలో చనిపోతాడు. కానీ ప్రభువా అని అంటారు, పరిపాలకుడా అని అంటారు, అయితే మై లార్డ్ అంటారు. ఏదైనా పర్యాయ పదాన్ని ఉపయోగిస్తారు. యెహోవా అనడానికి ధైర్యం చాలదు, వాళ్ళకి ధైర్యం లేదు. కానీ ఈ రోజు నీవు నేను యేసయ్యా, యేసు నామమును, యేసు నామమును ఉచ్చరిస్తున్నాం అని అంటే యేసు ప్రభువు మన మీద ఉన్న శాపమును తీసివేశాడు, కొట్టివేశాడు. యేసు నామాన్ని ఉచ్చరించడానికి, యేసు నామములో ప్రార్థించడానికి, యేసు నామములో స్వస్థత కలగడానికి, యేసు నామములో విమోచన కలగడానికి, యేసు నామములో ఆర్థికమైన ప్రతి పరిస్థితిని చక్కబరచగలిగిన యేసుక్రీస్తు యొక్క నామం ఈ భూమి మీద సంపూర్ణమైన ఆశీర్వాదం నింపి నిలబెట్టి సమభూమిలో నిలబెట్టగలిగిన అద్భుతమైన నామం. అందుకే ఈ నామం బట్టి నన్ను బ్రతికించాయా, నీ సన్నిధిలో నేను నిలబడ్డాను, నీవే నాకు ఒక మందిరంగా కనపడ్డావు. ఆ మందిరం నుంచి ప్రవహిస్తున్న యొక్క రక్త ద్వారాలు నన్ను తాకినప్పుడు నీవు తప్ప నన్ను బ్రతికించు వారెవరు లేదు. చీకటిలో ఉన్న నన్ను, అంధకార సంబంధమైనటువంటి సహవాసంలో ఉన్న నన్ను, అంధకార సంబంధమైన శాపంలో ఉన్న నన్ను బ్రతికించి జీవంలో నడిపించి నా బ్రతుకుకు విలువనిచ్చిన ఈ నామాన్ని బట్టి నీకు వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు భక్తుని యొక్క వ్యక్తిగతమైన జీవితంలో తాను యేసుక్రీస్తు ప్రభువుని ఎంతగా, అందుకే మొదటి జ్ఞాపకం విశ్వాసతను జ్ఞాపకం, వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ విశ్వాసతను, యేసుక్రీస్తు నందు విశ్వాసం నుంచి యేసు చేసిన వాగ్దానమును ఆ రోజే ఎత్తి పట్టుకొని ప్రార్థన చేయగలిగినటువంటి భక్తిని దేవుడు ఇచ్చాడు. ఎంత గొప్ప నిరీక్షణ! యేసే పుట్టలే, యేసే పుడతాడని ప్రజలకు తెలుసు. ప్రవచనాలు ఉన్నాయి, ఎప్పటి నుంచి? ఆదాము దగ్గర నుంచి ప్రవచనాలు ఉన్నాయి. ప్రవచనాలు లేకుండా పోలే. ప్రవచనానుసారమైన వాక్యము యేసుక్రీస్తు ప్రభువుని స్పర్శించి చూచి దగ్గర నుంచి, అయ్యా నీ చిత్తానుసారంగా ప్రవర్తించడానికి నీ దయగల ఆత్మ సమభూమి గల ప్రదేశంలో నన్ను నిలబెట్టి నన్ను బ్రతికించయ్యా, నీవు తప్ప నన్ను బ్రతికించు వారెవరు. ఎందుకంటే నీవే నా మందిరం, నీవే నా యొక్క సంపూర్ణమైన మందిరం. కనబడి మందిరం నీవే. ఈ భూమిలో సొలొమోను కట్టిన
నీవు కట్టిన పునరుద్ధాన మందిరము, నీవు భూమి మీద నీ శరీరం ద్వారా కట్టిన మందిరం ఆధ్యాత్మికమైన మందిరం. ఎవరు అంగీకరించి ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో అక్కడ ఉంటారని చెప్పిన దేవుడు, వాగ్దానం చేసిన వాడు, మాట తప్పని వాడు. కాబట్టి మన జీవితంలో అద్భుతం చేయడానికి సమర్థులైన దేవుడు ఆయన తప్ప లోపిది ఎవరు లేదు. అందుకనే అంటున్నాడు, అందుకని యెహోవా నీ నామమును బట్టి నన్ను బ్రతికించు. నేను చావులకు సమీపం ఉన్నా, లేదా చనిపోయినా, ఉనికి లేకుండా, నిరీక్షణ లేకుండా ఉన్నా, నన్ను బ్రతికించయ్యా నీ వాగ్దానముల చేత, యేసుక్రీస్తు వారి యొక్క రక్తం చేత అంతరంగికంగా శుద్ధి చేసి నాలో ఉన్న దోషమును పరిహరించి నీ బిడ్డగా బ్రతుకుతూ క్షమించే అనుభవంలోనికి నీ మనసు నేను కలిగి వెంబడించడానికి నాకు సహాయం. ఈ కీర్తనలోని ఆధ్యాత్మికమైన స్పర్శ ఉంచారా? ఆధ్యాత్మికమైన దైవ సమమైన ప్రత్యక్షతను చూచిన దావీదులో నన్ను బ్రతికిస్తే నీ నామం తప్ప ఇదిగో మీద డాక్టర్లు కాదు, వైద్యము కాదు, మందులు కాదు. దేవుని బిడ్డ గుర్తు పెట్టుకోండి. ఎవరైనా ఎక్కడైనా ఏమంటారంటే చేతులు ఎత్తేస్తారు డాక్టర్లు, కానీ ఎవరైనా నేను బ్రతికిస్తాను. ఆ కెపాసిటీ దేవునికి ఉంది, ఆ శక్తి సామర్థ్యం దేవునికి ఉంది. మా అత్తగారు, మన ఇంటి పాటలో ఉంటున్నటువంటి అత్తగారికి బాగా తీసుకొని వచ్చారు. తీసుకొని వస్తే అనారోగ్యంతో ఉంది. డాక్టర్లు అన్నారు కుదరదు, 40 కొట్టుకుంటుంది. దేవుని స్థాయిలో కొంచెం హోమియోపతి తెలిసిన మా చిన్నాన్నలో పెట్టి హోమియోపతి వాడితే 2 రోజులు రికవరీ, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయింది. గుండె చుట్టూ నెమ్ము చేరినందుకు కొంచెం హోమియోపతి వాడారు. ఆరోగ్యకరంగా బీపీ పెరిగింది, షుగర్ బీపీ లెవెల్స్ అన్ని సరి అయ్యింది. దేవుని మనిషికే ఇంత కెపాసిటీ ఉంటే, మనిషికే ఇంత టాలెంట్ ఉంటే, మనిషికే ఎదుటి మనిషిని బ్రతికించి లేదా ఆరోగ్యకరంగా చేయగలిగినటువంటి మందులు చేతిలో ఉంటే, వాక్యం ఇంకెంత కెపాసిటీ ఉంది, ఎంత గొప్ప ఆధ్యాత్మికమైన బ్రతుకు మనకి ఇవ్వగలదు. ఎందుకు మనం నమ్మలేకపోతున్నాం? ఎందుకు మనం అంగీకరించలేకపోతున్నాం? ఎందుకు దేవునితో ఈ సహవాసాన్ని కొనసాగించలేకపోతున్నాం? నీ నామమును బట్టి నన్ను బ్రతికించాయా, నన్ను బ్రతికించగలిగిన వాడు నీవే. ఎందుకంటే నీ కుమారుని ద్వారా కలిగినటువంటి ప్రతి శాపమును పరిహరించి, ప్రతి పాపమును పరిహరించి, పుట్టుక నుండి జీవితంలో ఉన్న పాపము, అపవిత్రతను అన్నిటినీ తొలగించి నన్ను బ్రతికించి నా బ్రతుకు అర్థం ఇచ్చు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు యొక్క నామములో నన్ను బ్రతికించి నా జీవితాన్ని ఎదుట నిలబెట్టుకొని నన్ను జ్ఞాపకం చేసుకో. అదే ఈ కీర్తన యొక్క విషయం. సమభూమి గల ప్రదేశం అంట. రెండోది ఏమంటాడు చూడండి, నీ నీతిని బట్టి నా ప్రాణము శ్రమ నుండి తప్పించు. నీ నీతిని బట్టి, దేవుని నీతి, ఆయన సన్నిధిలో, ఆయన పాద సన్నిధిలో ఏం దొరుకుతుందంటే ఆయన నీతి దొరుకుతుంది, మనుషుల నీతి కాదు. ఆయన నీతి ఎటువంటిదంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనం మొదటి వచనం నుంచి 8వ అధ్యాయం 7వ అధ్యాయం చివరి వచనం అనుకున్నాం. ఆయన నీతిని ప్రకటించాడు. ఏమన్నాడు అంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించున్నాడు. నీ దేవుడిని యెహోవా, నీ దేవుడిని ప్రేమించు. రెండోది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. నీవు ఎక్కడ కూడా పొరపాటు లేకుండా చూసుకో. ఆయన మనల్ని ఈ భూమి మీద ఆయన నీతిని మనలో స్థాపించడానికి వచ్చాడు. నీతి ఎటువంటిదంటే మనల్ని ఈ భూమి మీద ఎలాగ నడవాలో, ఆయనకి ఇష్టానుసారంగా ఎలాగ ఉండాలో. అందుకే అక్కడ అంటాడు, పరిశీలన నీతి కంటే శాస్త్ర నీతి కంటే మీ నీతి అధికం కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరు అని అన్నాడు. ఈ మాట స్పష్టంగా అన్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం చూడండి ఒకసారి. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ప్రభువు వారి నోటి నుండి పలికిన మాటను చూడండి. శాస్త్ర నీతి కంటే, పరిశీలన నీతి కంటే, 5వ అధ్యాయము 20వ వచనంలో శాస్త్ర నీతి కంటే, పరిశీలన నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరని మీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యంలో మీరు ప్రవేశించలేరు. మీ నీతి ఈ భూ సంబంధమైనది ఉండకూడదు. మీ నీతి మనుషులను సంతోషపెట్టినది ఉండకూడదు. మీ నీతి దేవుని సంతోషపెట్టినది. అంది ఎప్పుడన్నాడు ఈ మాట? క్రీస్తు పూర్వం అన్నాడు. ఎవరన్నా దాడిపోతున్నాడు, అయ్యా నీ నీతిని బట్టి ధర్మశాస్త్రపు నీతి కాదు, యేసు క్రీస్తు ప్రభువు యొక్క నీతిని బట్టి నన్ను నీవు ఈ శత్రువు నుండి తప్పించు. యేసు ప్రభువు శిలువలో పలికిన ఆ మాటలు మీ శత్రువు విషయంలో క్షమించాడు, అంగీకరించాడు, వాటిని కనికరించమని విజ్ఞాపన చేశాడు. ఈ నీతి నాకు కావాలి. ఈ భూమి మీద నీతి కాదు, ధర్మశాస్త్రపు నీతి కాదు. ధర్మశాస్త్రం ఏమని చెప్పిందంటే శిక్షించమని చెప్పింది. ధర్మశాస్త్రం ఏం చెప్పిందంటే తీర్పు తీర్చమని చెప్పింది. ధర్మశాస్త్రం ఏం చెప్పిందంటే ఇదిగో చేయాల్సినంత నువ్వు చేసే నాకెందుకు అన్నాడు. కానీ
భావికులు యేసయ్య నీతిని బట్టి, అంటే నీ నీతి యేసు క్రీస్తు భూమి మీదకి వచ్చి నెరవేర్చే నీతి నాకు కలిగించయ్యా. శత్రువు నుండి నన్ను తప్పించువాడు నీవు. శత్రువు సాతానుడు నా మీద చేస్తున్న ప్రతి బాణాన్ని నన్ను తప్పించి నన్ను జ్ఞాపకం చేసుకునేవాడు నీవు. ఏదంటే ప్రాణం, నీ నీతిని బట్టి నా ప్రాణమును శ్రమ నుండి, శ్రమ నుండి నన్ను తప్పించు. నా ప్రాణమును తప్పించగలిగిన వాడివి, ప్రాణము శ్రమ నుండి నన్ను తప్పించగలిగినటువంటి వాడు. నా ప్రాణం నలిగిపోతుంది దేవుని నీతి ప్రకారం కాకుండా ఈ లోక సంబంధి. మూడోది ఏమంటాడంటే, నేను నీ సేవకుడును, నీ కృపను బట్టి నా శత్రువులను సంహరింపుము. నీ సేవకుడు అయిపోయింది. రెండు అంటే మూడవ వచనంలోకి వచ్చేసరికి అన్నాడు, నేను నీ సేవకుడు అయిపోయాను. అంటే ఇక్కడేమో నీ సమభూమిలో నన్ను నిలబెట్టాడు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించడం నేర్పించాడు, నన్ను బ్రతికించాడు, నా ప్రాణమును శ్రమ నుండి తప్పించాడు. ఇక్కడికి వచ్చేసరికి నేను నీ సేవకుడను. ఈ మాట ఎంత ధైర్యం లేకపోతే దాగిపోతున్నాను. నేను నీ సేవకుడును అన్నాడంటే, యేసయ్య రక్త నిబంధన కాలంలో శిష్యుని పిలిచి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాగ్రత్తగా చేస్తానన్నాడు. చేపలు పట్టి వాళ్ళు పిలిచి మనుషులను పట్టు జాగ్రత్తగా చేస్తానన్నాడు. యేసయ్య వెంబడించారు. పేతురు భక్తులు ఒక ప్రసంగానికి 3000 మంది రక్షించబడ్డారు. మరి ఏ ధైర్యంతో ఈ మాట అనగలిగాడు ఆయన? నేను నీ సేవకుడను, నీ కృపను బట్టి నా శత్రువులు సంహరింపు. నేను నీ సేవకుడను అంటే ఏ విధమైన ట్రాన్స్ఫర్మేషన్ లో వెళ్ళిపోయాడు, ఏ విధమైన అనుభవంలో వెళ్ళిపోయాడంటే, అయ్యా నేను శిష్యుని, నిన్ను వెంబడించువాడిని, నిన్ను నీ శిలువ ఎత్తుకొని వెంబడించువాడు. నీ శిలువ ఎత్తుకొని వెంబడించడంలో నేను వెనుదిరిగి చూడను, నేను లోకాన్ని చూడను, లోక విషయాలు చూడను, నీ వైపే చూచి నేను కొనసాగుతాను. నేను ఎవరిని చూడాల్సిన అవసరం లేదు. సంహరించాలంటే నువ్వే సంహరించుకో, నీవే తీర్పు తెచ్చుకో. నాకెందుకు? ఎందుకంటే నీ నామం బట్టి నన్ను బ్రతికించావు, నన్ను శ్రమ నుండి తప్పించి వాడవే. నా విషయంలో నీ సేవకుడిగా చేసుకొని నీ బిడ్డగా ఉండడానికి నాకు అర్హతలు ఇచ్చేవాడు నీవు. ఎంత మంచి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ స్థలంలో నిలబడినప్పుడు, ఆ సమభూమి ప్రదేశంలో నిలబడినప్పుడు యేసయ్యను చూస్తూ, యేసయ్య యొక్క ప్రత్యక్షతను చూస్తూ, యేసయ్య పొందిన శిలువ ఆ యొక్క శ్రమలను చూస్తూ అనుభవిస్తూ అంటున్నాడు, అయ్యా నీ కుమారుని ద్వారా కలిగిన ఆ నిత్య జీవపు ఆశీర్వాదాన్ని నాకు కూడా అనుగ్రహించవా? పాత నిబంధనలో ఇంత తపన, ఇంత ఆశ, ఇంత కోరిక, ఇంత ఆధ్యాత్మికమైన లోతైన అనుభవం దానికి దేవుడు ఇస్తే, మరి కొత్త నిబంధనలో మనము ఇంకా ఎంత హత్తుకొని ప్రభు కోరిక బ్రతకాలి? ప్రభు బిడ్డగా ఈ భూమి మీద మనం ఎలా జీవించాలి? మొదటి కాలాన్ని బ్రతికించాలి, రెండోది నన్ను తప్పించాలన్నాడు, మూడోది నేను సేవకుడిని అయిపోయానయ్యా, నీ సేవకుడిని నేను వెంబడిస్తున్నాను, నేను వెంబడించడంలో వెలుగుదిగి చూచేవాడను నేను కాను. అందుకే అంటాడు చివరి, నా ప్రాణము బాధిపు వారందరినీ నువ్వు నశింప చేయాలి, నా పెందుకు నువ్వు చూసుకోకో. ప్రియమైన దేవుని పెట్టాలా, సమభూమిలో దొరికే స్థలము, సమభూమిలో ఆ యొక్క ఆధ్యాత్మికమైన జీవితం ఏంటంటే బ్రతికించే అనుభవం, తప్పించే అనుభవం, నిన్ను సేవకుడుగా మార్చే అనుభవం. 3 విషయాలు. ఒకటి, ఈ సమభూమిలో దొరికే ఆధ్యాత్మికమైన ఉనికి ఏంటంటే, ఒకటి నిన్ను బ్రతికించేది, నిన్ను శ్రమ నుండి తప్పించినది. మూడవది, తన సేవకుడుగా నిన్ను మార్చుకొని ఆయన బిడ్డగా మార్చుకోగలిగినటువంటి ఆధ్యాత్మికమైన జీవితాన్ని కలిగించగలిగిన. అందుకనే అంటున్నాడు, నేను నీ దయగల నీ ఆత్మ చేత సమభూమి గల ప్రదేశంలో నడిపించును గాక. యేసు క్రీస్తు వారిని చూస్తూ, ఆ స్థలాన్ని అనుభవిస్తూ, ఆ స్థలంలో ఆధ్యాత్మికమైన ఉనికి కలిగి ఉంటూ ఆయన చాలా విషయాలు రాశాడు. నేను చాలా రాశాను ఈ కీర్తనలో. చాలా ఆధ్యాత్మికమైన సజీవమైన పరిస్థితిని, ఆయన సన్నిధిని, చాలా విషయాలు జ్ఞాపకం చేశాను. అవన్నీ నేను జ్ఞాపకం చేయలేదు. ఈయన అంటున్న ఒకే మాట ఏంటంటే, దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశం నడిపించిన. సమభూమిలో దొరికేది ఏంటంటే, ఒకటి బ్రతికించే వాక్యము, తప్పించే వాక్యము, సేవకుడుగా మార్చేటువంటి ట్రాన్స్ఫర్మేషన్ కలిగిన వాక్యము. గుర్తు పెట్టుకోండి. మీరు ప్రభు మనల్ని జ్ఞాపకం చేసుకొని మన జీవితాలు దీవించి అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చగలిగింది, అనేకులు దీవులకరంగా మార్చగలిగింది, అనేకులను దైవ సమమైనటువంటి కృపలోనికి నడిపించిన అద్భుతమైన దేవుడు మనం కలిగినాం. ఆ దేవుని సమభూమిలోకి వచ్చి నిలబడి, ప్రభువాలను జ్ఞాపకం చేసుకో, ప్రభువాలను తాకు, ప్రభువాలను బ్రతికించు, ప్రభువాలను ఈ శ్రమలను తప్పించగలిగిన నీ నీతి నన్ను
జ్ఞాపకం చేసుకో. నీ సేవకుడుగా నన్ను మార్చుకొని నీ పోలిక ప్రకారం బ్రతికే కృపను నాకు ప్రార్థన చేసుకున్నాం. చూద్దాం దేవుడు అతి కృపలో నడిపించి ఆయన సంపూర్ణమైన దీవెన ఆశీర్వాదం సన్నిధి కాంతి కృపాక్షేమములు మన జీవితంలో అనుగ్రహించి ఆయన బిడ్డగా బ్రతుకులాగా ఆయన బిడ్డలుగా ఉండడానికి మనకు సహాయం చేయను కాక. అస్కంగా జ్ఞాపకం చేసినట్లు ఆమె గనురాలు అలాగే ఈ దావీదు కూడా అంటున్నాడు, అయ్యా నేను నిన్ను నీ సన్నిధిలో నేను ఉంటానయ్యా జ్ఞాపకం చేసుకో. మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ సమభూమిలో దొరికేది ఏంటంటే బ్రతికించే వాక్యము, నేను తప్పించే వాక్యము నీ జీవితానికి తన సేవకుడుగా మార్చుకొని ఆయనకు సన్నిహితంగా బ్రతికే అనుభవాన్ని, ఆయన దగ్గరగా బ్రతికే అనుభవాన్ని ఇవ్వగలడు. అతి కృప దేవుడు మనకి దయచేసి ఆశీర్వదించి తన సన్నిధి కాంతోడు ఉంచి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన మా పరలోకపు ప్రియమైన తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతల స్తుతులు స్తోత్రములయ్యా. మాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి వందనాలు. నీ సన్నిధిలో ఇప్పుడు దాని ముందు ఈ ఇంటిలో ప్రభా తండ్రి అయినా పెద్దలు అయినా తండ్రి శివాకర్ గారు, పద్మావతి అమ్మగారు మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని దీవించండి. ఈ పరిస్థితి దినదిన క్షేమాభివృద్ధి జరగలాగా, అనేక ఆత్మలకు మంటలు కలిగించలాగా, అనేక ఆత్మలు అయినా మీ సన్నిధిలో వారందరినీ రేపులాగా ప్రేరేపించలాగా, ఆత్మ సంబంధమైనటువంటి బిడలుగా సిద్ధపరచులాగా సహాయం చేయమని మాకు ఇచ్చిన ఇది తరుణాన్ని బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రములు. ఈ సన్నిధి కాంతిలో మీద ప్రకాశింపచేసి ఈ పరిశుద్ధమైన దీవెనలు మాకును ఆయన ప్రతి వ్యక్తికి ఆయన ఈ విధంగా ఫేస్బుక్ ద్వారా కానీ ఆయన మైక్ ద్వారా కానీ వింటున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. ఏ బాధలు ఎవరు ఉన్నారో నాకు తెలియదు, వారందరినీ ముట్టండి, బ్రతికించండి, నాయన తప్పించండి. సేవకులుగా నీ బిడ్డలుగా నీ దాసులుగా మమ్మల్ని అందరినీ మార్చుకొని ఈ సమభూమిలో నిలబడి నీ ముఖ దర్శనం చేసుకొని ప్రతిదినం నీ వైపు చూస్తూ సంతోషకరమైన అనుభవాన్ని అనుభవించడానికి సహాయం చేయండి. ఇది శ్రేష్టమైన సమయం కొరకు వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు, సమస్త మహిమ ఘనతనామాన్ని చెల్లిస్తున్నాను. నీకు వందనాలు. ఆయన ఈ రోజు పుట్టినరోజు చేసుకున్నటువంటి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. జాతి మాస్టర్ గారు ఆయన సతీమణి గారిని జ్ఞాపకం చేసుకోండి. అలాగే ప్రభాతాన్ని నీ సరిలో అయినా తండ్రి ప్రతిష్టాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆయన అలాగే తండ్రి ఆయన పాపను కూడా చిన్న పాపను కూడా జ్ఞాపకం చేసుకొని వారు ఆయన దూర ప్రదేశం ఉన్నారు, వాళ్ళందరినీ కూడా దీవించి ఆశీర్వదించి ఆయన వారు పుట్టినరోజు చేసుకొని చూడగా ఈ ప్రభుత్వం ఈరోజు పుట్టినరోజు వివాహ దినాలు చేసుకున్న బిడ్డలందరికీ వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ సన్నిధి కాంతి ఈ ప్రశస్తమైన దేవుడు ప్రతి బిడ్డకి దాయిస్తున్నారు. అంతటి మీద నీ కృప, నీ కనికరం, నీ క్షేమం, నీ భద్రత, నీ దీవెన, నీ శాశ్వతమైన కృపతో నింపి నడిపించి సహాయం చేయండి. ఈ సమయం గారు వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రం సమస్తము మీ నామానికి మహిమకరంగా మా ఆశీర్వాదకరంగా కృపాక్షేమములతో మమ్మల్ని నడిపించినాను. ఇది శ్రేష్టమైన సమయం గారు వందనాలు, కృతజ్ఞతలు. మమ్మల్ని శాపంలో నుంచి, బలహీనతల నుంచి, పాపం నుంచి గనులుగా మార్చి ఆయన బ్రతికించి మమ్మల్ని తప్పించి నీ సేవకులుగా నీ దాసులుగా బ్రతకడానికి సహాయం చేయాలి. ఈ పరిచర్య కొరకు ఉపయోగపడుతున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని సహాయం చేయాలి. నీకే స్తుతులు, స్తోత్రం. గర్భఫలాల కోసం ఎదురు చూస్తున్న వారు దీవించండి, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారు దీవించండి. నీ ఆశీర్వాదం, నీ కృప, నీ కనికరం, నీ క్షేమం, నీ భద్రత ఇచ్చింది. నీకే స్తుతులు, స్తోత్రం చెల్లిస్తూ యేసు క్రీస్తు నామమున అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్టు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన దినాహారం దయచేయండి, మరణస్థులు క్షమించిన ప్రకారం మరణం చేయండి. ఆ మనుషులను రాజ్యం, బలం, మహిమ ఎవరితో నీవే నామం తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృపై, పరిశుద్ధాత్మదేవుని కరుణి సహవాసము సదాకాలం తోడే నడిపించి ఆశీర్వదించును గాక. ఆమేన్.